ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. పాడుకోబోతున్న పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచయంలో మీరు ఉండి మీ నామాన్ని కనపరుచుకోండి నాయన. అనేకులకి ఈ లైవ్ ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు, అనేకులకు దీవించబడాలి నాయన. మీరే ఆశీర్వదించి గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు లైవ్ ఇవ్వడానికి ఎంతో కృపనిచ్చినావు, నీకు వందనాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన స్తుతిస్తున్నాను తండ్రి. ప్రేమించేదం అధికముగా, ఆరాధింతు ఆశక్తితో. ప్రేమించేదం అధికముగా, ఆరాధింతు ఆశక్తితో. అపూర్ణ మనసుతో ఆరాధింతు, అపూర్ణ బలముతో. ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో ఆరాధి. ప్రేమించేదం ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. నన్నింతవరకు ఆదుకున్నావే. పూర్ణ మనసుతో ప్రేమించేదు, నా పూర్ణ బలముతో ఆరాధించు. నా పూర్ణ మనసుతో ప్రేమించేదు, నా పూర్ణ బలముతో ఆరాధించు. ఆరాధన అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతించి గణపడదాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవితకాలమంతా ఆరాధించదా. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనను మార్చి. అను ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెను. నన్నంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెను. జుంటె తేనె
యేసయ్య సన్నిధిని మరువజాలను యుటెతిని ధరల కన్నా యేసయ్య సన్నిధిని మరువజాలను జీవితకాలమంతా ఆనందించరా యేసయ్యనే ఆరాధించరా జీవితకాలమంతా ఆరాధించరా యేసయ్యలో ఆనందించరా యుటెతిని ధరల కన్నా యేసయ్య సన్నిధిని మరువజాలను. క్రైస్తవ ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులను ప్రార్థన చేస్తాను. మహాగరుడ ప్రేమగల తండ్రి నాయన నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. సర్వశక్తి గల దేవుడు తండ్రి, గొప్ప దేవుడు ప్రభు, మంచి దేవుడు ప్రభు నాయన తండ్రి ఆయన ఆశ్చర్యకడు ప్రభు, ఆలోచనకర్త నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్ద పెట్టుకున్న యేసయ్యా, నీ పాదాలు ముద్ద పెట్టుకుంటున్నాం తండ్రి. స్తుతి ఆరాధన మీరు స్తుతిగా దిగి వచ్చారు ప్రభు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు. నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటానయ్యా యేసయ్యా, మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభు. నీకు వందనాలయ్యా. చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా, చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. ఏ దుష్టుకొని చంటి బిడ్డలను పడకుండా చేయండి అయ్యా, ఏ దుష్టుకొని చంటి బిడ్డలను పడకుండా చేయండి ప్రభు. నీకు వందనాలయ్యా. అలాగే ప్రభా తండ్రి, యవనస్తులతో మాట్లాడిన హృదయం నిండా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి అయ్యా. యవన హృదయాలు తాకండి అయ్యా, పశ్చాత్తాప ఉద్యోగంతో నింపమడుతో సహాయం చేయండి ప్రభా. నిండి మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండి మనసుతో తీస్తున్నాం. సేవకులకు వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించాలి, గృహాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేమంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేమంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యతలు మాకు ఇచ్చావు. అందరి బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి, గణపరుస్తున్నాం, కొనియాడుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. నాయన బంధువులు స్నేహ దర్శించి మాట్లాడమని సహాయం చేయండి. లైవ్లో ఏ బిడ్డ విడిచిపెట్ట ప్రతి కుటుంబం దర్శించండి అయ్యా. మీ దాసును వాడుకోండి ప్రభా, నన్ను అభిషేకించండి అయ్యా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. నీ దాసు శరీరంలో అలసటగా నీరసంగా లేకుండా ప్రభా తండ్రి, నీ వాక్య జ్ఞానంతో ప్రార్థనాత్మతో నీ దాసు నింపండి ప్రభా. నీకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడండి అయ్యా, వాక్యంలో మీరు ఉండండి ప్రభా. నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్న కేవలం కృపైన తండ్రి పొందాను తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా ఉండడం సంపూర్ణంగా స్వస్థపరిచి మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నిలుపులు సకల సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పణ సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచండి అయ్యా. మా గృహ వెలుగును ప్రకాశింపచేయండి అయ్యా. నీ సన్నిధిని వెలుగుతో నింపమని అడుగుతున్నాను. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, ఈ డిసెంబర్ నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి. డిసెంబర్ నెల అంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని గనపరుస్తూ ప్రభా మీ నామే హెచ్చించబడాలి, మీ నామే గనపరచబడాలి తండ్రి. కేవలం ఆయన నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం అయ్యా. నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టండి అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈశ్వరాలు పేద బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి సదుపాయాలు కలిగజేయండి. ఈశ్వరాలు పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలిగజేయమని అడుగుతున్నాను తండ్రి. ఈశ్వరా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాటి దృశ్యతలు లయపరచమని అడుగుతాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాటి దృశ్యతలు లయపరచమని అడుగుతున్నాను తండ్రి. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీద సన్ని చేర్చుకోమని చేస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తిమోతులు రాయబడిన మొదటి పత్రిక, తిమోతులకు రాయబడిన మొదటి పత్రిక
4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి యందే సాధకము చేసుకును. ప్రియులు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన కుమారుడైన ఆత్మీయ కుమారుడైన ప్రియుల తిమోతి గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం చాలా అద్భుతమైన సాక్ష్యం. అదే తిమోతి రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతి, ఇంగ్లీష్ చదువునా? To Timothy, my true child in faith. ట్రూ చైల్డ్ ఇన్ ఫెయిత్. నిజమైన కుమారుడు. ప్రియులరా, వారి దేవుని వాక్యంలో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 4:17లో మొదటి చదవాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 4:17లో తిమోతి గురించి మరొక మాట రాయబడింది. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడవు తిమోతిని నీ వద్దకు పంపి ఉన్నాను. చదువు 17 మోసెస్ 2 Corinthians 4:17. For this reason I have sent to you Timothy, my son whom I love, who is faithful in the Lord. ప్రియుడును ప్రియమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు అని దేవుని వాక్యంలో, మరి తిమోతిలో 2వ పత్రిక 1:1లో ప్రియ కుమారుడు ఉంది. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి రాయు. ఇక్కడ 3 మాటలు కనబడతాయి: నిజ కుమారుడు, నమ్మకమైన కుమారుడు, ప్రియ కుమారుడు. పిల్లల అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడో చూడండి. ఈరోజు దేవుని బిడ్డలమైన మన మీద ఉన్న నాయకులు, లీడర్స్ మన గురించి అలాంటి సాక్ష్యాన్ని చెప్తున్నారనే విషయం చాలా ప్రాముఖ్యం. మన దృష్టిలో మనం చేసేదంతా నీతిగా ఉంటుంది, మనం చేసినంత న్యాయంగా ఉంటుంది, మనం చేసినంత మంచిదిగా ఉంటుంది. బట్ అబౌట్ ఇతరులు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అది ప్రాముఖ్యమే. మన గురించి మనం ఎంత సెల్ఫ్ డబ్బాను కొట్టుకోవచ్చు, దానికి అంతే లేదు, దానికి అన్లిమిటెడ్, ఎందుకంటే వాడు అడిగి ఉన్నాడు కదా. బట్ మన గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారు, మన గురించి ఇతరులు ఏం చెప్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దృష్టిలో పెట్టుకుని మీరు మసలుకోవాలి. సరే, పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతూ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఏం కనబడాలంటే మన అభివృద్ధి కనబడాలంట. ఏం అభివృద్ధి? దేవుని బిడ్డల వల్ల మన యొక్క అభివృద్ధి. ఏ అభివృద్ధి? ఆర్థిక అభివృద్ధి. మరి ఏ అభివృద్ధి అంటే నీ ఆత్మీయ అభివృద్ధి, యువర్ స్పిరిచువల్ గ్రోత్. 15 చదవండి ఇంగ్లీష్లో. 4:15 1 తిమోతి. Practice these things, immerse yourself in them, so that all may see your progress. Yes, your progress. Progress అంటే ఎదుగుదల, ప్రోగ్రెస్ అంటే అభివృద్ధి. ఎప్పుడూ ఒకేలా ఉండిపోవద్దు తిమోతి. పాడిందే పాటరా పాసిపల్ల దాసరా అని ఒక తెలుగులో సామెత ఉంది. పాడిందే పాటరా పాసిపల్ల దాసరా అంటే ఈ పండగల గట్లకి మన హైందవ సోదరుల పండగలకి దాసరుడు వస్తుంటాడు అన్నమాట. ఆ దినాల్లో వస్తాడు, పాడిందే పాట, బ్రష్ కూడా చేయడంటాడు, అలా పాడుతూనే ఉంటాడు. అది సామెత పుట్టింది. మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఎక్కడున్నావే నువ్వు అంటే ఎక్కడ వేసావో అక్కడే ఉన్నదంటే గొంగలి. ఈ దినాల్లో చాలాసార్లు మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంది. పిల్లలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా మనం అనుకుంటున్నాం ఎంత అభివృద్ధి పొందానని. బట్ మన అభివృద్ధి అందరికీ తేట కనబడాలి. ఎస్, అది ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట అంటే నీ అభివృద్ధి, నీ ఆత్మీయ జీవితం, లెట్ ఎవ్రీబడి సీ Progress. Yes, let everybody see your progress and glorify the Lord and say you are in progress. నువ్వు అభివృద్ధి పొందుతున్నావయ్యా, అమ్మా నువ్వు అభివృద్ధి పొందుతున్నావు, చాలా ఆత్మీయ జీవితం చాలా బాగుందని ఇతరులకు మన ఆత్మీయ జీవితం తేటగా కనబడాలి.
ఆ ఇతరులు నన్ను అనుకుంటే నాకేటండి, నేను ఐ డోంట్ కేర్ అన్నట్టుకున్నాను అనుకో. నీ ముందు బాగానే మాట్లాడుతూ నీ వెనకతల భయంకరంగా మాట్లాడతారు. ఈ వ్యక్తి ఏం వ్యక్తి అండి బాబు, ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు, చెడ్డగా మన గురించి మాట్లాడుకుంటారు. అది మనకు మంచిది కాదు, అది మనకు ఆశీర్వాదం కాదు, అది మనకు దీవెని కాదు. మన గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటారు, వాట్ పీపుల్ టాకింగ్, వాట్ అదర్స్ టాకింగ్ అబౌట్ యూ. నేను నీ గురించి నువ్వేం మాట్లాడుకుంటున్నావు అని నేను చెప్పట్లేదు, నీ గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారు, వాట్ అదర్స్ టాకింగ్ అబౌట్ యూ. తిమోతి, నీ అభివృద్ధి, నీ ప్రోగ్రెస్ కనబడాలి. అభివృద్ధి ఉందా మన జీవితంలో? అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి లేకపోతే వృద్ధి, లేకపోతే ఫలభరితం, లేకపోతే ఎదుగుదల, ఇది మన జీవితంలో కనబడాలి. చాలా మంది రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉంటారు. ఇంకా కొంచెం కిందకైనా వెళ్తారు కానీ పైకి మాత్రం రావట్లేదు. అభివృద్ధి లేదు ఆత్మీయ జీవితం. దావీదు గురించి ఏం రాయబడింది? 2 శామ్యూయల్ గ్రంథంలో దావీదు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయము 10వ వచనం. చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2 శామ్యూయల్ 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసలను. ఇంగ్లీష్ చదువున. There was a long war between the house of Saul and the house of David. And David grew stronger and stronger. David grew stronger and stronger. David grew stronger and stronger. 3:1. While the house of Saul became weaker and weaker. Yes. సౌల్ అంట వీకర్ అండ్ వీకర్ అయిపోతారంట. దావీదు స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. దావీదు అభివృద్ధి కనబడుతుంది. సరే, ఇక్కడ నేను మంచి పాయింట్లోకి వచ్చేస్తాను డైరెక్ట్. ఒక వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి పొందుతాడు అనే పాయింట్ మనం చూస్తే 5:10 మనం చూసాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి అభివృద్ధితో, లేకపోతే ప్రబలుట, ఎదుగుట అనే అనుభవం. ఆ అభివృద్ధిని అనేకులు తేటగా చూస్తారు. దావీదు యొక్క అభివృద్ధి కనబడుతుంది. మన ఆత్మీయ అభివృద్ధి ప్రార్థన జీవితంలో కానీ, సాక్షి జీవితంలో కానీ, పిల్లల మన సేవ పరిచర్యలో కానీ, విధేయతలో కానీ, తగ్గింపులో కానీ. మీరు ఋతు గురించి బోయ్ ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. సో బ్యూటిఫుల్ టెస్టిమనీ. ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, రెండవ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసినను ప్రతిఫలం ఇచ్చెను. ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అందుకామె, నా ఏలినవాడ, నేను నీ పనికెత్తుల్లో ఒక దానం కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ. 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందినదానవు. కొద్దివారే గాని గొప్పవారే గాని, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అది మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది. సత్ప్రవర్తన అంటే ఇంగ్లీష్ ఏమన్నా? This last kindness greater than the first, that you have not gone. Yes, last kindness is better than. Last kindness is better than the first. Yes. ఎంతకు ముందు నువ్వు కలిగి ఉన్న సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, నీ భక్తి, నీ మంచితనం ఎంతకు ముందు అనగా ఇప్పుడు ఎక్కువైపోయింది.
నువ్వు యోగ్యురాలవి, భయపడద్దు, నీవు చెప్పిందంతా నీకు చేస్తా, నువ్వు యోగ్యురాలవి. పిల్లల అన్య జనాంగంలో వచ్చిన ఈ రూతమ్మ మోయాబీరు అయిన 10 తరాల వరకు రానివ్వద్దని ప్రభు చెప్పిన భయంకర విగ్రహారాధికులు, దేవునికి విరోధులైన ఈ మోయాబీ వంశం నుంచి వచ్చిన ఈ తల్లి ఎంత సత్ప్రవర్తన, అధికమైన సత్ప్రవర్తన. అంటే దావీదు అంతకంతకు వర్దిల్తున్నాడు, రూత్ ప్రవర్తన అంతకంతకు ఎక్కువైపోతుంది సత్ప్రవర్తన. అందుకే పౌలు అంటున్నాడు, నీ ప్రవర్తన లైక్ నీ అభివృద్ధి అందరికీ తేటగా తెలియాలి. ఈరోజు ప్రభువా, ఈ సంవత్సరం అంతా నువ్వు నాకు కృపించావు, ఈ సంవత్సరం అంతా మంచి సమయం ఇచ్చావు, ఎన్నో మేళ్ళు ఎన్నో అద్భుతాలు చేసావు లెక్క పెట్టలేని. బట్ నేనైతే అలాగే ఉన్నానయ్యా, అభివృద్ధి పొందలేదయ్యా, మార్పు నాలో రాలేదు ప్రభువా, నన్ను క్షమించు. ఈ రాత్రి పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి నా ప్రియకుమారుడా, నా నమ్మకమైన కుమారుడు అయిన తిమోతి, నీ అభివృద్ధి అన్ని బాగున్నాయి కానీ నీ అభివృద్ధి అందరికి తేటగా తెలియాలి. అట్లాంటి గొప్ప అనుభవం ప్రభు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి వేళ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు. స్థలము నీది, సమయం నీది, మేము నీ వారం నాయన. మీరు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా తండ్రి తిమోతి గురించి మాతో మాట్లాడారు నాయన. మా అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలని, మేము అభివృద్ధి పొందాలని, మేము వర్ధిల్లాలని, మేము ప్రబలాలని, ఎక్కువగా సత్ప్రవర్తన ఎక్కువగా రూతుని జ్ఞాపకం చేసాం, దావీదుని జ్ఞాపకం చేసాం నాయన. తండ్రి మేము ఎదిగి అభివృద్ధి పొందే కృప మాకు అనుగ్రహించండి. మీ నామాన్ని ఘనపరిచే భాగ్యం దయచండి ప్రభు. నేను ఈ సంవత్సరం అంతా 2025 చివరిలోకి వచ్చేసాను, 26, 27లోకి వచ్చేసాను తండ్రి. ఇంకా 3 దినాలు ఉన్నాయి ప్రభువా. ఈ సంవత్సరానికి చివరి క్షణాలు, క్రొత్త సంవత్సరం చూడడానికి కృప అనుగ్రహించండి. ఒక తీర్మానంతో, నూతన అభిషేకంతో, నూతన అనుభవాలతో కొత్త సంవత్సరంలో కాలు పెట్టడానికి కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరంభిస్తుంది. ఈ సందేశం అనేక దీవెనకరంగా మార్చుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడైండి నడిపించును గాక. అందరికీ వందనాలండి. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. సీ యూ. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.